హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నిన్నైతే మనం ఏం చేసాం, ఎక్కడికి వచ్చాం, నిన్నైతే మనం ఏం చేసాం అంటే మనం షాపింగ్ చేసాం అనమాట. షాపింగ్ చేసి గోబీ మంచూరియా తినేసి అలా బయటకు వచ్చి అక్కడ వ్లాగింగ్ చేసాం. ఈ రోజు అయితే ఏం చేస్తున్నాం అంటే టెంపుల్ చూస్తున్నాం అనమాట. టెంపుల్ రాత్రి కూడా చాలా బాగా కనబడుతుంది. ఆ టెంపుల్ చూపిస్తాను, తర్వాత అన్నప్రసాదానికి ఎలా వెళ్ళాలో చెప్తాను అనమాట. సో ఈరోజు ఇదనమాట. సో చూడండి, చాలా బాగుంటుంది. అండ్ టెంపుల్ని చాలా అందంగా చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ ఎవరైనా రాని వాళ్ళు ఉంటే చూసి ఏం చేస్తారని చెప్పేసి బ్లాగ్ చేస్తున్నాను అనమాట. సో చూస్తారే, మరి లేట్ చేయకుండా చూసేయండి. ఇక ఫ్రెండ్స్, మీరు చూస్తుంది బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం. ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్కి చూసుకుంటే మెయిన్ టెంపుల్ వస్తుంది. అదే మన తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ వస్తుంది. సో మీకు టెంపుల్ని చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనం చూసుకుంటే చూసారా, టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ టెంపుల్ చాలా బాగా కనిపిస్తుంది. చూసారు కదా, మనకి 2 గోపురాల తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. ఇదంతా వ్యూ పాయింట్. చాలామంది ఫొటోస్ తీసుకుంటారు. ఎక్కడైతే మనకి చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకు అక్కడ అఖండ జ్యోతి ఉంటుంది. సో అక్కడ ఎక్కువ దీపం వెలిగిస్తారు. ఆ జ్యోతి అలా వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకొక వ్యూ పాయింట్. సో ఇది కూడా చూడటానికి చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి కూడా టెంపుల్ చాలా బాగా కనిపిస్తుంది. మనం నైట్ టైం చూస్తేనే దీపావళిలో ఆలయం దగదగా మెరిసిపోతుంది. చాలా బాగుంటుంది, చక్కగా ఉంటుంది చూడటానికి. సో మనం ఇక్కడ నుంచి ఇంకా కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్తే ఆలయం దగ్గరికి వెళ్తాం. కానీ ఆలయం లోపలికి వెళ్ళాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. చుట్టూ తిరుక్కుంటూ వెళ్తాం. సో కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. కానీ కొన్ని విఐపి పాసెస్ ఉంటాయి, వాళ్ళైతే డైరెక్ట్గా వెళ్ళిపోతారు. ఇంకా 300 రూపీస్ టికెట్ అయితే 1 అవర్ లేదా 1.5 అవర్ లేదా 2 అవర్స్ అంతే. అంతకుమించి ఎక్కువ టైం పడుతుంది దర్శనం. ఇంకా మనకి ఫ్రీ దర్శనం అయితే చెప్పలేం. 12 అవర్స్ నుంచి 2 డేస్ వరకు పట్టచ్చు. 12 to 40 అవర్స్ పడుతుంది అనమాట. సో ఎక్కువ టైం పడుతుంది దర్శనం. ఎందుకంటే ఫ్రీ దర్శనంలో చాలా మెల్లగా భక్తులను అయితే పంపిస్తారు. సో దానివల్ల టైం పడుతుంది ఫ్రీ దర్శనం. ఎవరైనా టికెట్స్ తీసుకోకుండా వెళ్ళిపోతే ఫ్రీ దర్శనంకి వెళ్ళొచ్చు, కానీ కొంచెం టైం పడుతుంది అంతే. కానీ ఫ్రీ దర్శనం కూడా చాలా బాగుంటుంది, హ్యాపీగా వెళ్ళొచ్చు. కానీ 300 రూపీస్ టికెట్ బుక్ చేసుకోవాలంటే మాత్రం మనకి టీటీడీ సైట్లో ముందుగా బుక్ చేసుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. లేదా మీరు డొనేషన్ ఇచ్చినా కూడా మీకు దర్శనం టికెట్స్ ఇస్తారు. మనకి 10,000 నుంచి 1 crore వరకు డొనేషన్ అయితే ఇవ్వచ్చు. సో దాన్ని బట్టి మనం టికెట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ నుంచి కూడా వ్యూ వదిలింది. నాకు చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో మరి కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం ఇక్కడ చూసుకుంటే తప్పైన వాళ్ళ కోసం ఒక కౌంటర్ అయితే ఏర్పాటు చేస్తారు. ఆ కౌంటర్లో ఎవరైతే తప్పుతారో వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళు మైక్లో అనౌన్స్ చేస్తారు. సో వాళ్ళైతే అలా కలుసుకోవచ్చు. నేనైతే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదా, ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి కిందకి వెళ్తాను. కిందకి వెళ్ళి దగ్గర నుంచి మీకు టెంపుల్ చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇది కూడా ఒక వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి కూడా టెంపుల్ చాలా బాగా కనబడుతుంది. సో మీకు చెప్పే కదా అఖండ జ్యోతి అని చెప్పేసి. సో అఖండం అంటారు అనుకుంటే ఈ ప్లేస్ని. సో అక్కడ చూసారా, జ్యోతి కాలుతుంది. సో జ్యోతి అనేది ఎప్పుడూ ఆరదు, ఉదయం సాయంత్రం అలా వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటారు. సో చూసారు కదా, వ్యూ వదిలింది కదా, నాకైతే చాలా నచ్చింది. అక్కడ ఏదో రాసి ఉంది. సో దాన్ని నేను మీకు కిందకి వెళ్ళిన తర్వాత క్లియర్గా చూపిస్తాను అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా కూడా. సో చూసారు కదా, మనకైతే ఈ జ్యోతి ఎలా వెలుగుతుందో. సో అలా వెలుగుతూనే ఉంటుంది జ్యోతి అయితే. నాకు ఈ జ్యోతి వెలగటం చాలా నచ్చింది. ఎందుకంటే మన తిరుపతిలో కొంచెం చల్లగా ఉంటుంది. సో ఆ టైంలో అక్కడికి వెళ్తే కొంచెం వెచ్చగా ఉంటుంది, బాగుంటుంది అక్కడైతే. సో ఎవరైనా అక్కడికి వెళ్ళారా? తిరుపతి వెళ్ళిన మ్యాక్సిమం వెళ్తారు, వెళ్ళకుండా ఉండరు. ఎందుకంటే దర్శనం అయిపోయిన తర్వాత చాలామంది జ్యోతి వెలిగించడానికి వస్తారు. ఇంకా ఎవరైనా హుండీలో డబ్బులు మర్చిపోయినా ఇక్కడికి వచ్చి హుండీలో డబ్బులు వేస్తారు. సో ఇంకా మనం చూసుకుంటే అక్కడ చాలామంది జనం ఉన్నారు. సో మరి మనం కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళి అక్కడ ఏం రాసిందో చూడాలి. ఇంకా మనకి ఆ రైట్ సైడ్ ప్రసాదం కౌంటర్కి వెళ్ళే దారి ఉంటుంది, అది చూపిస్తాను మీకైతే. మనమైతే PAC 4 అటు సైడ్ వెళ్ళాలి. రైట్కి వెళ్తే దాని మనం లెఫ్ట్కి వెళ్తున్నాం. లెఫ్ట్కి వెళ్ళామంటే టెంపుల్ దగ్గరికి వెళ్తాం. సో ఇక్కడ మనకి చాలా ప్లేస్ ఉంటుంది. చాలామంది రూమ్స్ ఎవరైతే తీసుకోరో వాళ్ళు ఇక్కడ హ్యాపీగా స్లీప్ వేసేస్తారు. ఇంకా చాలా బాగుంటుంది చూడటానికి అయితే. అక్కడ డిఫరెంట్ పీపుల్ ఉంటారు. వేరే వేరే రాష్ట్రాల నుంచి, వేరే వేరే దేశాల నుంచి కూడా వచ్చే ప్రజలు ఉంటారు, అంటే మనుషులు ఉంటారు అనమాట. వాళ్ళతో మాట్లాడితే కొంచెం బాగుంటుంది. మనం సోలోకి వెళ్ళాం కాబట్టి బెంగళూరు వాళ్ళతో మాట్లాడాం. మనకు కన్నడ రాదు, అయినా ఏదో అలా మేనేజ్ చేసాం అనమాట. ఎందుకంటే టైంపాస్ అవుతుంది కదా, మనం ఒకళ్ళే వెళ్ళాం. సో లైన్లో ఉన్నప్పుడు కానీ లేదంటే
అలా ముందుకు వెళ్తున్నప్పుడు కానీ, ఇంకా చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలతో కూడా బాగా ఆడుకోవచ్చు. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. సింగిల్గా వెళ్ళాను నాకైతే అనిపించలేదు, ఎందుకంటే ఇంతమంది జనం ఉండగా మనం సింగిల్ అవుతాం చెప్పండి. ఇంకా మనం చూసుకోవచ్చు, అక్కడ ఒక స్క్రీన్ ఉంటుంది, ఆ స్క్రీన్లో మనకి ప్రవచనాలు చెప్తారు, ఇంకా చాలా విషయాలను చెప్తుంటారు, ఏమైనా లోపల ఎలా అవుతుందో చూపిస్తారు, అంటే టెంపుల్ లోపల మనకి పూజ ఎలా అవుతుందో చూపిస్తూ ఉంటారు. ఇంకా ఇవంతా కూడా మనకి ఎండ వచ్చింది అనుకోండి కింద ఉండడానికి, నైట్ టైం కూడా ఇక్కడ కింద ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఇక్కడైతే మనకి టీటీడీ ఉత్పత్తుల విక్రయాలు అంటే టీటీడీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదండి, ఆ ప్రొడక్ట్స్ని సేల్ చేయడానికి అక్కడ ఒక చిన్న షాప్లా ఉంటుంది. సో లోపలికి వెళ్తే మనకి చాలా చాలా బుక్స్ ఉంటాయి, ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. ఇంకా మనం చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళి రైట్కి వెళ్ళామంటే ప్రసాదం దగ్గరికి వెళ్తాం, అదే లెఫ్ట్కి వెళ్ళామంటే ఏముండదు, టెంపుల్ గడ్డకు వెళ్తాం అంతే. ఇంకా మనకి విఐపి దర్శనాలు అక్కడ అటువైపు నుంచి అవుతుంటాయి, అది మనం చూడొచ్చు. కానీ ఆ రూట్లోకి అయితే మనం అలో చేయాలనుకుంటా, ఎందుకంటే మనం దర్శనానికి వెళ్తాం కదా, దర్శనానికి వెళ్ళినప్పుడు బ్రిడ్జ్ దాటుతాం కదా, సో బ్రిడ్జ్ అటువైపు ఉంటుంది. నేను బ్రిడ్జ్ వెళ్ళేప్పుడు చాలాసార్లు చూసాను, ఎవరిని కూడా అలో చేయకుండా అక్కడ నుంచి ఆపేస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఆపేస్తూ ఉండొచ్చు, లేకపోతే సమ్ టైమ్స్ పంపించవచ్చు. సో ఇక్కడ మీకు చెప్పాక అదేదో రాస్తుందని చెప్పేసి, సో కనిపిస్తుందా క్లియర్గా, ధర్మాన్ని ఆచరించండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది అని రాసింది. అయితే ఎగ్జాక్ట్గా టెంపుల్ ఉందన్నమాట. ఆ టెంపుల్ చూసారు కదా, అక్కడ ఏం రాస్తుందంటే ధర్మాన్ని ఆచరించండి, ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుందని చెప్పేసి రాస్తుంది అనమాట. సో మనందరూ తెలిసిందే కదా, మనం ధర్మాన్ని కాపాడడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా నేను చాలా అబ్జర్వ్ చేశాను, అవన్నీ మీకు తొందరలోనే చెప్తాను అనమాట. చూసినట్టు దానికి టెంపుల్ చాలా బాగుంది. ఇంకా పక్కన ఒక సరస్సు ఉంటుంది అనమాట, అది కూడా నేను చూపిస్తాను, చాలా చాలా బాగుంటుంది అయితే. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం అక్కడికి, ఆ కొలను చూసేద్దాం. మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలని బయటకు రావాలన్నా ఆ లోపల నుంచి వేసి ఉంటాయి, కానీ ఇలా వెళ్ళడానికి అవ్వదు, ఆ ముందు నుంచి మనకి వేరే దారి ఉంటుంది. సో ఆ దారి నుంచి మనం పంపిస్తారు. ఇంకా మనం చూసుకుంటే మనకి రైట్ సైడ్లో పుష్కరాణి ఉంటుంది టెంపుల్కి, చాలా బాగుంటుంది. నేనైతే కొన్ని వీడియోస్ తీసాను పుష్కరాణికి, సో చాలా చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళి దిగుదాం అనుకున్నా కానీ అప్పటికే చాలా లేట్ అయింది. సో అందుకని చెప్పేసి నేను చిన్న వీడియోస్ సరిపెట్టేశాను దిగకుండా. ఇంకెక్కడైతే మనకి లోతైన బావులు ఉన్నాయి, ఆ మెస్ కట్టర్ చూసారా, ఆ మెస్ దాటి మనం లోపలికి వెళ్ళకూడదు, ఎందుకంటే అంత క్లియర్గా రాసిన తర్వాత కూడా మనం లోపలికి వెళ్ళామంటే అది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట, ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది, వెళ్తే మరి ఇంకా వెనక్కి రారు. సో ఎందుకంటే చాలా లోతైన బావులు కాబట్టి. సో ఇంకా మనం చూసుకుంటే ప్రసాదం కౌంటర్కి దారి ఈ విధంగా ఉంటుంది. సో మనకి టెంపుల్కి దర్శనం అయిపోయిన తర్వాత అటు నుంచి వస్తారనమాట, అలా బయటకు వస్తారు, ఇలా వెళ్తే మన ప్రసాదం కౌంటర్ ఉంటుంది అక్కడ. సో మనం రైట్కి వెళ్ళామంటే అన్నప్రసాద కౌంటర్కి వెళ్తాం. సో మనం అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు మనం అలాగో అన్నప్రసాదానికి వెళ్తాం. కానీ మీరు చూపించే కదా స్ట్రైట్గా వెళ్తే మనం అయితే ప్రసాదం కొనుక్కోవడానికి వెళ్ళొచ్చు. ఇంకా ఇలా వెళ్తే మనం అక్కడి నుంచి వచ్చేవాడికి వెళ్ళొచ్చు. సో మనం వెళ్ళాల్సింది అన్నప్రసాదానికి కాబట్టి అటువైపు వెళ్తాం. ఫ్రెండ్స్ చూసారు కదా టెంపుల్ పక్కన ఉండే పుష్కరాణిని చూసారు, అది చిన్న కొలను ఉంది కదా, కొలను పుష్కరాణి అంటారు. ఆ కొలను కూడా చూసారు కదా. తర్వాత మనకి లడ్డు కౌంటర్ దారిని చూపించాను, తర్వాత పక్కన పుష్కరాణి కొలను చూపించాను, చాలా బాగుంది కొలను అయితే. సో ఇంకా మనం ముందుకు వెళ్ళి అన్నప్రసాదానికి ఎలా వెళ్ళాలని చూద్దాం అనమాట. నేను అన్నప్రసాదం దగ్గరికి వెళ్ళి అక్కడితో బ్లాగ్ రన్ చేస్తాను, లోపల రికార్డ్ చేస్తాను, లేదంటే అక్కడ బ్లాగ్ రన్ చేస్తాను అనమాట. ఆ లోపలికి వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది. సో కుదిరితే ఖచ్చితంగా మీకు చూపిస్తాను. సో లేట్ చేయకుండా ముందుకు వెళ్దాం, లెట్స్ గో. వెళ్ళే ముందు ఇంకొక వ్యూలో మీకైతే పుష్కరాన్ని చూపిస్తున్నాను, చూసారా చాలా బాగుంది కదా, నాకైతే చాలా చాలా నచ్చింది, ఉండాలనిపించింది ఇంకా కొద్దిసేపు, కానీ ఇంకా లేట్ అయితే అన్నప్రసాదం లేట్ అవుతుందని చెప్పేసి మనం అక్కడికి వెళ్ళిపోతున్నాం. కానీ ఈ వ్యూ చాలా బాగుంది కదా, ఆ వాటర్ కలర్ కూడా ఇంకా అద్భుతంగా ఉంది, నాకైతే చాలా చాలా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. మరి ఇంకా మనకైతే ఆ పుష్కరాన్ని దాటగానే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్కి ఒక వే వస్తుంది. సో చూసారు కదా ఈ విధంగా వే ఉంటుంది. సో మనం ఇలా వెళ్ళామంటే మాతృశ్రీ వెంగమాంబ అన్నప్రసాద కౌంటర్ దగ్గరికి వెళ్తాం. సో అక్కడ అన్నప్రసాదం జరుగుతుంది. సో మనమైతే నడుచుకుంటూ అక్కడ దాకా వచ్చాం. సో ఇక్కడ మనం బోర్డు చూసుకోవచ్చు, మాతృశ్రీ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రము. సో ఈ అన్నప్రసాద కేంద్రం దగ్గరికి మనం వచ్చాం. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే హ్యాపీగా భోజనం చేసి బయటకు వచ్చేయచ్చు. అండ్ భోజనం అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్, అండ్ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలామంది నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంకా మనం లేట్ చేసామంటే మనకి దారి ఉండదేమో అని చెప్పేసి మనం కూడా వెళ్ళిపోదామని చెప్పి నడిచేస్తున్నాం ముందుకు. నేను ట్రై చేస్తాను వీడియోస్ కొన్ని తీయడానికి, ఆ ట్రై చేసి తీసిన వీడియోస్ మీకు చూపిస్తున్నాను. నేను ఫుడ్ తిన్నప్పుడు ఏం వీడియో తీయలేదు,
కానీ లోపలికి వెళ్ళినప్పుడు నాకు చిన్న ఛాన్స్ దొరికింది. సో అప్పుడు వీడియోసే తీశాను. సో మనం ఇలా నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నాం. అసలు ఫుల్ నాయిస్ ఎక్కువ ఉంది, అందుకని చెప్పేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో నడుచుకుంటూ వెళ్ళడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మనకి అటు సైడ్ చిన్నవే ఉంది, మనం ఖాళీగొండ వేలోకి వచ్చాం. ఇంకా ఇక్కడ చూసుకుంటే మరి దారుణంగా ఉంది చూసారా, పక్కన చిన్నపిల్లలందరూ ఎక్కి నడుచుకుంటూ వెళ్తున్నారు. నేను వెళ్ళేటప్పుడు వాళ్ళతో అలా టైంపాస్ చేశాను. నాకు లోపలికి వెళ్ళడానికి అరౌండ్ ఒక 25 to 30 minutes పట్టింది. ఎందుకంటే ముందున వెళ్ళిన వాళ్ళు భోజనం చేసిన తర్వాత మనం లోపల పంపిస్తారు. సో అవన్నీ కూడా మనకి ఈ విధంగా అరేంజ్మెంట్స్ చేస్తారు. సో చూస్తున్నారు కదా, అక్కడ ఆకలేదు పెడుతున్నారు. సో ఆ విధంగా అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి లోపల. అవన్నీ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనల్ని అయితే లోపలికి అలో చేస్తారు. వెళ్ళి భోజనం చేసి హ్యాపీగా బయటకు వచ్చేయటమే. ఇంకా మనకి వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో చూసుకోవచ్చు ఇక్కడ అంతా కూడా ఎంతమంది జనం ఉన్నారో. తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ అన్నప్రసాదాన్ని తినకుండా వెళ్ళరు. సో నేను మిస్ చేశాను ముందు రోజు, అందుకే సెకండ్ డే పైకి వచ్చాను. మొత్తానికి మనకు లోపలికి ఎంటర్ అయిపోయాను. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీకు ఒక సీనరీ ఉంటుంది. ఆ సీనరీ చాలా బాగుంటుంది అనమాట. ఆ సీనరీ మీకు చూపించబోతున్నాను, చూసేయండి. సీనరీ చూడడానికి చాలా బాగుంది కదా, అందుకే చిన్న సెల్ఫీ వీడియో తీసుకున్నాను. నాకు చాలా నచ్చింది ప్లేస్. నేను ప్రతిసారి కూడా ఇక్కడ ఫోటో తీసుకుంటూ ఉంటాను. సో అందుకని చెప్పేసి నేనైతే మీకు నా సెల్ఫీ వీడియోని చూపిస్తున్నాను. ఇంకా ఏంటంటే నా పాత ఫొటోస్ పెడదాం అనుకున్నాను, ఒకవేళ ఫొటోస్ రాకపోతే. కానీ ఫొటోస్ తీసాను కాబట్టి ఇంకా వీడియోస్ కూడా తీసాను. సో సీనరీ మీకు నచ్చింది అనుకుంటున్నా. సో నేను బయటకు వచ్చిన తర్వాత ఫుల్ మూన్ డేలా ఉంది, మూన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది, అందుకని చెప్పేసి తీసాను. ఇంకా ఫుడ్ అయితే చాలా హ్యాపీగా తిన్నాను. తర్వాత అలా బయటకు వచ్చేసి ఒక చిన్న వీడియో రికార్డ్ చేశాను. వీడియో రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాను. సో చూసారు కదా, టెంపుల్ మీకు చూపిస్తున్నా. ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నేనేం తిన్నానో, ఇంకా లోపల ఏం జరిగిందో కూడా మీకు చెప్పి వ్లాగ్ని అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో వ్యూ ఈ విధంగా ఉంటుంది మెట్ల పై నుంచి వస్తే. ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా ఫుడ్ తినేసాను అనమాట. సాంబార్, ములంగాడ, మొలగదుంప తెల్లదుంప కూర అనమాట. తర్వాత పచ్చడి పెట్టారు, ఇంకా రసం, పెరుగు కూడా ఉంది. చాలా బాగుంది ఫుడ్ అయితే. సో ఫుల్గా తినేసి ఇప్పుడు కిందకి వెళ్ళటమే ఇంకా. సో ఇది ఫ్రెండ్స్, మనం సింగిల్గానే వచ్చాం, సింగిల్గానే దర్శనం చేసాం, సింగిల్గానే భోజనం చేసాం, అండ్ సింగిల్గానే ముందు కొట్టించుకున్నాం అనమాట. ఇవన్నీ చాలా సింపుల్, మీకు అది క్లియర్గా చెప్తాను బ్లాగ్లో అయితే, ఆ బ్లాగ్లోని. సో ఇక ఈ బ్లాగ్ నేను ఇక్కడ రన్ చేస్తాను. మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్టు లైక్ చేయండి, ఫ్రెండ్స్ అని షేర్ చేయండి, అండ్ థ్యాంక్ యూ. సో చూసారు కదా, మనకి తిరుపతిలో ఫ్రీ బస్సెస్ ఈ విధంగా ఉంటాయి. ఈ ఆరెంజ్ కలర్ బస్సు ఎక్కామంటే మనం అక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు తిరుపతిలో ఫ్రీగా. ఇంకా మనమైతే ఈ వ్లాగ్ నేను చేస్తున్నాం. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.